We greet each and every God has answered our prayer and how we have touched God's heart with our humble tears and our prayer. కాబట్టి ఈ సమయంలో మేము మా యొక్క మరి ప్రార్థనలన్నీ కూడా మరి మమ్మల్ని మేము తగ్గించుకొని ఏ రీతిగా ప్రార్థన చేశాము, ఏ రీతిగా జవాబు పొందామో తెలియజేయబోతున్నాము. In whatever language we may speak, in whatever way, form, whether we sit or whether we lie down or whether we are in a busy street, all these doesn't matter to God, because God only wants to communicate with us in the spiritual realm. కాబట్టి మనము ఏ భాషలో మరి ప్రార్థన చేసినా కానీ, ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా దేవునితో అనుసంధానంగా ఉండాలని కోరుకుంటున్నాడు. And our motive is to touch God's heart. కానీ మా యొక్క విషయం ఏంటంటే మనం దేవుని యొక్క హృదయాన్ని తాకాలి. Then we can understand. Before I received the Holy Spirit, I used to think how these people are praying non-stop like this. I used to marvel. But today I can see how God, the Holy Spirit, can help us to pray in a more effective way. పరిశుద్ధాత్మ అనుభవం రాకముందు నేను అనుకునేదాన్ని వీరందరూ ఇంతగా మరి ఎలా ప్రార్థన చేస్తున్నారని. కానీ ఈ దినాన మరి నేను కూడా మరి ఆ రీతిగా ప్రార్థన చేయడము, దేవుని తాగడము తెలుసుకున్నాను. Only the Holy Spirit can give us this burden, and only the Holy Spirit can touch our hearts in prayer. కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే మనకి ఈ రీతిగా భారం ఇస్తారు ప్రార్థన చేయడానికి. And we can touch, the prayer can touch the heart of God. మరి ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని తాకుతుంది. Supernatural faith, reaching and touching the heart of God, is to listen to your prayer. మరి అసాధారణమైన నమ్మకం ఏంటంటే దేవుని యొక్క హృదయాన్ని తాకుతుంది. I repeat, supernatural faith. కాబట్టి నేను మరలా చెప్తున్నాను, మరి అసాధారణమైనటువంటి నమ్మకము. So we know that God's heart is there for us, and we must use it in an effective way for our prayers to get answered by God Himself. కాబట్టి దేవుని యొక్క హృదయం మనకుంది కాబట్టి ఏ రీతిగా మనం ప్రార్థన చేసి జవాబులు పొందాలా అన్నది మన చేతుల్లో ఉన్నది. Only thing that I believe, if God doesn't hear our prayer, are we hurting God in some way? మన దేవుడు మనకు ప్రార్థన జవాబు ఇవ్వడం లేదంటే ఏ రీతిగానైనా దేవుని మనం బాధపరుస్తున్నామా అని గ్రహించాలి. When we hurt God, it pains His heart. దేవుని మనం బాధపరిచినప్పుడు అది ఆయన హృదయాన్ని ఎంతో బాధపరుస్తుంది. And therefore, when it pains God's heart, then we know that it's unbelief on our part. అప్పుడు దేవుని యొక్క హృదయం బాధపడినప్పుడు మనలో ఉన్నటువంటి అపనమ్మకమే అది మనం అని గ్రహించాలి. When we pray only with our lips moving, but our heart is far somewhere else, thinking of something else. మన పెదవులు మాత్రమే మరి కదులుతూ ఉంటాయి కానీ హృదయం ఎక్కడో సంచరిస్తూ ఉంటుంది ప్రార్థనలో. And this is happening very often nowadays. ఈ దినాల్లో ప్రార్థన చేసినప్పుడు సర్వసాధారణంగా ఈ విషయం జరుగుతూ ఉంది. But God says, I don't want your lip prayer, I want your heart prayer. కాబట్టి దేవుడు అంటాడు, మీ పెదవుల ప్రార్థన కాదు గాని మీ హృదయం నుండి వచ్చే ప్రార్థన నాకు కావాలి అంటున్నాడు. A sincere heart, మరి ఒక మంచి హృదయం, felt from the prayer deep down. మరి హృదయంలో నుండి వచ్చినటువంటి ప్రార్థన. It is truly the cry of our spirit. హృదయాఘాతం నుంచి వచ్చే ప్రార్థన ఏంటంటే మన యొక్క హృదయ స్పందన అని గ్రహించాలి. And it turns God's ears. అటువంటి ప్రార్థన ఏంటంటే దేవుని యొక్క చెవులను తాకుతుంది. To be attentive. మరి మనమందరం కూడా ఆ విషయంలో మరి నిబద్ధంగా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది. And at the same time to give an answer, to respond to our prayer. అప్పుడు దేవుడు మన ఆ రీతిగా ఉన్నప్పుడు తప్పకుండా మన ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. Immediately with action. అప్పుడు వెంటనే దానికి జవాబు కూడా దొరుకుతుంది. Now this is a very strong statement to say. కాబట్టి మరి ఇది గొప్ప విషయం అని మీరు గ్రహించాలి. That truly the cry of our spirit draws God's attention to our tears. మన హృదయంలో వచ్చినటువంటి ఆ ప్రార్థన తప్పకుండా దేవుని యొక్క చెవులను తాకుతుంది. At the same time to respond to our prayer. అంతేకాదు కానీ అదే సమయంలో మన ప్రార్థనకి జవాబు కూడా వస్తుంది. With action. అంటే దానికి మరి వెంటనే దాని ప్రతిఫలం కూడా దొరుకుతుంది. Therefore the psalmist's heart-rending cry in Psalm 5 verse 3. కాబట్టి అదే ప్రార్థన కీర్తనలు 5:3 వచనాలు మనం చూస్తాము. This is a psalm of David talking to God. ఇది దావీదు యొక్క కీర్తన దేవునితో మాట్లాడుతున్నాడు. Verse 1 says, 1వ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది. Give ear to my words, O Lord. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. And consider my meditation, what I am thinking. నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. And the second verse says, hearken to the voice of my cry.
రెండవ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది, నా ఆర్తధ్వని ఆలకించుము, my King and my God. నా రాజా నా దేవా, For unto thee only will I pray. నిన్నే నేను ప్రార్థించుచున్నాను. This verse really touched my heart so much to think how David would have said, Lord, you listen to my cry, the voice of my tears. My voice is filled with tears. You must feel that pain that I am feeling. ఈ మాట నా హృదయాన్ని ఎంతగానో తాకింది. మరి తన ఆర్తధ్వని అంటే మరి కన్నీటి ప్రార్థన ఆయన హృదయాన్ని ఎంతగానో తాకింది కదా. And you alone I will pray to. ఇంకా అంటున్నాడు, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని అంటున్నాడు. And therefore the psalmist in Psalm 5 verse 3 says, my voice shall thou hear in the morning. అందుకని కీర్తనలో 5:3 అంటున్నాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అంటున్నాడు. O Lord, in the morning will I direct my prayer unto thee, and I will look up. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును అంటున్నాడు. Now how could God hear our voice in the morning when we are fast asleep? That's the time in the morning only you will get deep sleep. మరి ఉదయకాలం మనం అంతా గాఢ నిద్రపోయినప్పుడు దేవుడు మరి ఏ రీతిగా మన ప్రార్థన వింటాడు, మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తాము. If you teach your children and if you are taught to pray, get up at 5 o'clock or 4 o'clock and pray for 1 hour, automatically God will hear your voice. There may be a delay, but he will answer. మరి మీ బిడ్డకి ఉదయం తెల్లవారుజామున 4 గంటలు కానీ 5 గంటలు కానీ లేచి ప్రార్థన చేయడం నేర్పించినప్పుడు దేవుడు తప్పకుండా దానికి జవాబు ఇస్తాడు. ఒకవేళ ఆలస్యం కూడా కావచ్చు. Lord, only to you I can give my prayer. Nobody else will understand my heart. ప్రభా, నిన్నే ప్రార్థన చేస్తున్నాను, ఇంకెవ్వరు కూడా నా స్థితిని అర్థం చేసుకోలేరు. Therefore David felt the need in his heart. His heart was so painful and he wanted God to hear his prayer. కాబట్టి దేవునికి అవసరం తెలుసు కాబట్టి దేవుడు తన యొక్క స్వరాన్ని వినాలి అని, తన మనవి వినాలని అతను కోరుకుంటున్నాడు. And he wanted God to answer his prayer so that he will know that David has spoken, cried and told the prayer. God answered and he has given a reply. కాబట్టి దేవుడు తనకు జవాబు ఇవ్వాలి. ఎందుకంటే తను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తన స్థితిని బట్టి దేవుడు ప్రార్థన విని జవాబు దయచేయాలని కోరుకుంటున్నాడు. Now, many of us had occasions just like David's situation. Maybe we could have written the psalm in different ways and words, but the same psalm, only waiting on the Lord to hear and to answer. మనం కూడా అనేక రీతిలుగా దావీదులాగానే ప్రార్థన చేసి ఉంటాం, ఎన్నో మనవులు తెలియజేసి ఉంటాము. ఏంటంటే దావీదు చెప్పిన రీతిగా నిన్నే, కానీ దావీదు అంటున్నాడు, నిన్నే నీకో ప్రార్థన చేస్తున్నాను ప్రభా, మరి ఎవరి వైపు చూడటం లేదంటున్నాడు. I used to just marvel at the life of Paul, the apostle Paul. మరి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని చూసినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. Who turned many hearts to the Lord. ఎంతో మంది హృదయాలను దేవుని వైపు తిప్పినటువంటి వ్యక్తి. Each letter the apostle Paul wrote, అతను రాసినటువంటి ప్రతి ఉత్తరం కూడా mostly about his thoughts అతని యొక్క ఆలోచనలే తెలియజేస్తాయి. and the strengthening of all the people that were reading it. మరి ఎవరెవరు చదువుతారో వారందరిని కూడా బలపరచడానికి అతని ఉత్తరాలు రాస్తాడు. And he gave just a humble prayer which was God centered. మరి ఎంతో తను తాను తగ్గించుకొని నమ్మకమైన ప్రార్థన చేస్తాడు. Not I, నేను అని అనడు, but using the name of the Lord. కానీ దేవుని యొక్క పేరుని ఉపయోగించి వ్రాస్తాడు. This is what he wrote for the growth of the Colossian church. మరి కొలస్సీ సంఘానికి అభివృద్ధి కొరకు అతడు ఈ విధంగా వ్రాసాడు. And their growth. మరి వారు ఆ రీతిగా అభివృద్ధి కూడా చెందారు. And this was another cry of Apostle Paul's heart. It was tearing his heart. It was bursting with tears. And he says, this is for the people of Colossae. మరి కొలస్సీ ప్రజల కొరకు పౌలు యొక్క ప్రార్థన కూడా, అతని యొక్క హృదయ వేదన కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. అతని హృదయం ఎంతో బలంగా మరి వారి కొరకు ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. Apparently a man named Ephrasus in Colossians chapter 1 verse 7. Please turn with me to that. మరి కొలస్సీ 1:7 మనం చూద్దాము ఎపఫ్రా అనే ఒక అతని గురించి. As you have learned, Ephratus, our dear fellow servant, who is for you a faithful minister of Christ. 7వ వచనం రాస్తున్నాడు, ఎపఫ్రా అని మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ విషయాలు తెలుసుకుంటారు అని అంటున్నాడు. This man was an evangelist. మరి ఇతను ఒక సువార్తికుడు. In the city of Lucas Valley. మరి లూకస్ వ్యాలీ అనేటువంటి పట్టణంలో అతను ఒక సువార్తికుడు. And there he found the church of Colossae. అక్కడ కొలసో అనే సంఘాన్ని అతను కనుగొన్నాడు, స్థాపించాడు. Actually it was Epaphras' report was brought to Paul in Rome for the conditions of these churches.
మరి ఎపఫ్రా ఈ విషయాలను కూడా మరి పౌలు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. And then Paul wrote the letter to the Colossians. అవన్నీ కూడా తెలుసుకొని మరి పౌలు కొలసీలకు ఉత్తరం రాస్తున్నాడు. It was such a burden in Paul's heart. మరి పౌలు యొక్క హృదయంలో అది ఎంతో వేదనకరమైన విషయం అయ్యింది. I like the way Paul writes this letter. మరి పౌలు రాసినట్టు విధానం నాకు ఎంతో నచ్చుతుంది ఈ కొలసీలకు. Maybe we could also read this letter as a reminder in Colossians chapter 1 verse 10. కాబట్టి మనం కూడా ఈ ఉత్తరాన్ని చదువుదాం. కొలసీ 1:10. And this is what it says. అది ఈ రీతిగా తెలియజేస్తుంది. That you may walk worthy of the Lord unto all pleasing. కాబట్టి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక, being fruitful in every good work, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, and the result of this obedience, మరి విధేయతగా నడుచుకోవాలని రాస్తున్నాడు. increasing in the knowledge of God, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, increasing in the knowledge of God. మరి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. Colossians 1:11 says, కొలసీ 1:11 ఈ రీతిగా తెలియజేస్తుంది. strengthened with all might, అన్ని విషయాల్లో బలపడుతూ, according to the glorious power, మరి మహిమకరమైనటువంటి శక్తిని బట్టి, unto all with patience and long suffering with joyfulness. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కనపరచినట్లు. Paul adds in the next verse, మరి మిగతా వచనంలో పౌలు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. in verse 12, 12వ వచనం, Colossians 1:12, కొలసీ 1:12, giving thanks unto the Father who has made us meet to be partakers of the inheritance of the saints. మరి తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు. And then we see the point where God gave us prayer, as breathing is essential for our body and life. We know that God wants us to pray, and how difficult it is to find time to pray. I must say, as a mother I could tell you that, as a housewife I could tell you that, and as a working woman I could understand your position, how tight your schedule will be. Will you find time for a little prayer to the Lord? ప్రార్థన మనకు ఊపిరిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది ప్రార్థన గడపడం చాలా మరి కష్టమైన విషయం నాకు తెలుసు. నేను ఒక గృహిణిగా మాట్లాడుతున్నాను, ఒక సహోదరిగా మాట్లాడుతున్నాను, ఒక తల్లిగా కూడా మాట్లాడుతున్నాను. మీరు కొంచెం సమయం తీసుకోగలరా ప్రార్థన చేయడానికి? I will say prayer is a matter of life. నేను చెప్తున్నాను, ప్రార్థన అనేది జీవిత విధానం అని తెలియజేస్తున్నాను. Now maybe you are that type only in your time of urgency. When you are very urgent and you are very necessity, then you will grieve the Lord. Probably the Lord is waiting to hear your voice, but you are so busy you don't have that time to talk to God. కాబట్టి మీకు అవసరమైనప్పుడు, మరి చాలా పరిస్థితులు విభిన్నంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలని ప్రయత్నిస్తారేమో మీరు. Now we see that prayer is our deepest longing. We want to pray, but somehow the devil will put a block. నేను చెప్తున్నాను, ప్రార్థన అనేది మన హృదయ అంతరంగం నుంచి రావాలని కోరుతున్నాను. అయినా కానీ అపవాది అనేక సార్లు ప్రార్థనకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. Then the cell phone will ring. మరి మనం ఎప్పుడైతే బాగా ప్రార్థనలో ఉంటామో ఆ సమయంలో సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. That will ring so loudly that it will overshadow God's voice. ఆ పరిస్థితులు ఎలాగుంటుందంటే మామూలు దానికంటే కూడా చాలా గట్టిగా ఫోన్ మోగుతుంది. కాబట్టి ప్రార్థన మరి దేవుని స్వరం వినకుండా అయిపోతాం. While you talk the old stories on the phone, God is waiting on the line for you to come back and talk to him. కాబట్టి మీరు ప్రార్థన పక్కన పెట్టి మరి మీ విషయాలన్నీ కూడా ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీరు ఎప్పుడు వస్తారని దేవుడు మీకోసం కాచుకొని కూర్చుంటాడు. I pray to God that God pricks your heart and you become conscious that God is waiting and go back to the Lord and pray. కాబట్టి దేవుడు మీ హృదయాలను తాకాలని, అప్పుడు మీరు బాధపడి ప్రార్థనలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. Anyone can pray, even a sinner prays. ఎవరైనా ప్రార్థన చేయొచ్చు, ఒక పాపి కూడా ప్రార్థన చేస్తాడు. God only hears the prayer of a righteous man. కానీ దేవుడు నీతిమంతుని ప్రార్థన మాత్రమే ఆలకిస్తాడు. And God answers that prayer definitely. తప్పకుండా ఆ ప్రార్థనకి దేవుడు జవాబు దయచేస్తాడు. So this is what we are afraid of. How can we just go in our time of need? But God wants to hear our voice. We are his children. We are his sons and daughters. He was thinking, oh, what this Priscilla, she's running here and there for ministry, she's doing God's work, but she don't have 10 minutes to sit with me. How many times God would have thought of me like that?
దేవుడు అనుకుంటే మన ప్రార్థన వినాలని కోరుకుంటాడు. మనం ఎంతో ఆ పనుల మీద ఏ పనుల మీద ఉంటాము. మరి ప్రిసిల్ల ప్రార్థన గడపాలి, చాలా బిజీగా ఉంటుంది, 10 నిమిషాలను ప్రార్థన చేయలేదా? మన యొక్క స్వరం వినాలని దేవుడు ఎంతగా కోరుకుంటాడు కదా. Anyone can pray. ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. And more so when you have become a believer, a son and daughter of God. మరన్నిటికి మించి నీవు ఒక విశ్వాసమైనప్పుడు, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నీవు ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. God will hear the prayer of a righteous heart. దేవుడు ఒక నీతివంతమైన హృదయంలోని ప్రార్థన ఆలకిస్తాడు. And he definitely will answer. తప్పకుండా దానికి జవాబు కూడా దేవుడు దయచేస్తాడు. As a mother, I can tell you so many testimonies. And when I think of my second son, Ashwin, how much he was afraid to leave my Mundani and go to school too. He'll say, come inside, mommy, come in the gate and leave me by my classroom. Because he was so scared of the teacher and the classroom. కాబట్టి నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను ఒక తల్లిగా. మా రెండవ కుమారుడు అశ్విన్ మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు నా బయటకు వదిలేవాడు కాదు. ఎందుకంటే టీచర్ అంటే అతను చాలా భయపడేవాడు. నువ్వు రా మమ్మీ అనేవాడు. So that's how much my son used to depend on me. కాబట్టి ఆ రీతిగా నా కుమారుడు నా మీద ఎంతో ఆధారపడేవాడు. But I know one day God is going to lift him up and bless him. కానీ నాకు తెలుసు ఒకానొక దినం నా దేవుడు కుమారుని గొప్పగా పైకి లేవనెత్తాడని నాకు తెలుసు. Therefore, I always remember the advice of John Wesley and Charles Wesley, how they praised their mother for praying for them every day of the week at a particular time. కాబట్టి నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాను జాన్ వెస్లీ, చార్లెస్ లూసీ వాళ్ళ తల్లి గురించి చెప్పిన విషయాలు. మరి ప్రతి వారం కూడా గుర్తుపెట్టుకుని ఒక్కొక్క కుమారుడికి ఏ రీతిగా ప్రార్థన చేసేదని వాళ్ళు చెప్పిన విషయాలు నాకు తెలుసు. When John Wesley stood in front of thousands of people and they were waiting to hear the gospel message, he used to say, this is what my mother used to do. How many mothers can give the same testimony? How sincere are we in our prayer for our children? జాన్ వెస్లీ వేల మంది ముందు వాక్యం చెప్పడం నిలబడ్డప్పుడు ఇది నా తల్లి చేసిన ప్రార్థనలో ఈ రీతిగా జరుగుతుందని చెప్పగలుగుతున్నాడు. ఎంతమంది కుమారులు తమ తల్లుని గురించి ఆ రీతిగా సాక్ష్యం చెప్పగలరు. Sometimes I never used to sleep. I used to be so bothered. That prompting of the Spirit was so strong. I used to get up from my sleep and kneel down and pray for my children. మరి కొన్నిసార్లు నేను సరిగా నిద్రపోవాలని, ఎందుకంటే ఆత్మ నన్ను ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి నేను లేచి నా పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను మధ్యలోనే. And God miraculously answered. కాబట్టి అద్భుతంగా దేవుడు నా ప్రార్థనలకు జవాబు దయచేశాడు. My very son Ashwin was the most frightened child. He became the most boldest boy in the world. మరి ఇప్పుడు దాకా నేను చెప్తున్న రెండవ కుమారుడు అశ్విన్ చాలా భయస్తుడు, కానీ ఇప్పుడు చాలా గొప్ప వ్యక్తి అయ్యాడు దేవుని వలన. I always remember the first time he was going to Canada to go and attend that class on television work. He was crying, holding my Mundani and crying. Fortunately, my friend was in that line going to Canada. She said, Priscilla, why you are crying? Your son is crying, you are crying. Don't worry, I'll take care of him. I'm also going to Canada. I'll look after him. కాబట్టి నా రెండో కుమారుడు అశ్విన్ మరి కెనడాలో ఇన్స్టిట్యూషన్ చేరడానికి వెళ్ళినప్పుడు నాకు కొంగు పట్టుకొని ఎంతో ఏడుస్తున్నాడు. అప్పుడు అతనితో పాటు ఫ్లైట్ వెళ్తుంటే వ్యక్తి, మీరు నువ్వెందుకు ఏడుస్తున్నావు, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, భయపడొద్దు, ఏడవద్దు అని చెప్పాడు. She took him to his house in Toronto. మరి అతను తీసుకొని టొరంటోలో తన ఇంటికి తీసుకెళ్ళింది. She gave him warm clothes. మరి అతనికి కంచి వెచ్చగా ఉంటుండే బట్టలు ఇచ్చింది. And she helped him with some warm things for him. మరి అక్కడ చలిని బట్టి కొన్ని వెచ్చగా ఉండే విషయాలన్నీ కూడా అతనికి ఇచ్చింది. And took and left him in the college about 40 kilometers away from her home to go and leave him in the college where he went to study. తన గృహం నుండి 40 కిలోమీటర్ల ఉన్నటువంటి కాలేజీకి తనే తీసుకెళ్లి కుమారుడిని వదిలిపెట్టింది. I could never forget that day. ఆ దినాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. Today is up and down flights so boldly. He's going and coming any part of the night or day and he's doing God's work. మరి ఈ దినానైతే ఎక్కడికైనా కూడా రాత్రి పగళ్ళు మరి ఆ రీతిగా విమానాల్లో ప్రయాణం చేస్తూ ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడు. This is the will of God. ఇది దేవుని చిత్తము. This is how God will work in each of our children. కాబట్టి ఈ రీతిగా మన బిడ్డలందరి కొరకు దేవుడు ఆ రీతిగా పనిచేస్తాడు. If a mother is worried today about why her son is away from God, God will bring him back to you. You plead to God. You show God your tears. Show God how your stomach is burning and God will bring your child back to you. కాబట్టి ఈ దినాన ఒక తల్లి నా కుమారుడు ఎందుకు దేవుని తప్పిపోయాడు అనుకుంటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనను ఆలకిస్తాడు. మరి అతను తిరిగి నీ ప్రార్థనను బట్టి అతను మారతాడు. Now we know that God wants us to kneel down and pray. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాలి, దేవుడు మనం కోరుతున్నాడు మీరు మోకరించి ప్రార్థన చేయండి అని. Now we see that Job 33 verse 23 says, if there be a messenger with him, an interpreter, one among 1,000 to show unto man his uprightness. Job was questioning this.
యోబు దేవుని ప్రశ్నిస్తున్నాడు. యోబు 33వ అధ్యాయం 33వ వచనంలో, మరి మాట ఏమీ లేనిట్లా నీవు నా మాట ఆలకింపుము, మౌనుగా ఉండుము, నేను నీకు జ్ఞానం బోధించదు అంటున్నాడు. Job 33:24 says very beautifully that he is gracious unto him, and he saith, deliver him from going down in the pit, I have found a ransom. God himself will give a ransom for him and deliver that child. కాబట్టి యోబు 33:24లో ఇంకా చక్కగా తెలియజేస్తున్నాడు, దేవుని వారి యందు కరుణ చూపి పాతాళములను దిగి వెళ్లకుండా వారిని విడిపించును, ప్రాయశ్చిత్తం నాకు దొరికినని సెలవిచ్చును అని తెలియజేస్తున్నాడు. And then what happens? Job 33, look at the beautiful promise that he gives in verse 26. మరి 26వ వచనంలో అతను ఇచ్చినటువంటి మరి ఒక చక్కని వాగ్దానాన్ని మనం చూద్దాము. He shall be favorable unto God, మరి ఆయన వారిని కటాక్షించును అని అంటున్నాడు. and he will be favorable unto him, and he shall see his full life with joy. కాబట్టి వాడు ఆయన ముఖము చూసి సంతోషించును, మరి ఇలాగ నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అని తెలియజేస్తున్నాడు. For he shall render unto man his righteousness. కాబట్టి ఆయన అతని నీతిని బట్టి అతని నరునికి దయచేయును, మరి ఆయన తప్పకుండా దేవుని బతిమాలుకోవాలి, అప్పుడు ఆ రీతిగా ఆయన దేవుడు అతనికి దయచేస్తాడని తెలియజేస్తున్నాడు. Look at the confession to touch God's heart. కాబట్టి ఆ యొక్క ఒప్పుదల అనేది దేవుణ్ణి ఏ రీతిగా తాకుతుందో మీరు చూడండి. Job chapter 33 verse 27. యోబు 33:27 వచనం. He looketh upon men, and if any say, I have sinned and perverted that which was right, and it profited me not. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించు ఇట్లని పలుకును, యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపం చేసి తిని, అయినను దానికి నాకు తగిన ప్రతికారం నాకు చేయబడలేదు. And verse 28 says, he will deliver his soul from going to the pit, and his life shall see the light. 28వ వచనం ఈ రీతిగా తెలియజేసింది, కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూస్తున్నది అంటున్నాడు. Prayer is an inexhaustible subject. మరి ఈ ప్రేయర్ అనేది ఇంకా మనం అలసిపోలేనంత గొప్ప విషయము. Each of you who is listening to this television program can tell so many answered prayers by God. దేవుని వలన ఈ యొక్క టెలివిజన్ చూసిన మీరందరూ కూడా మరి ఎన్నో విషయాలు దేవుని బట్టి తెలుసుకోవచ్చు. And as you kneel down to pray right now, God's heart has to be touched. That's the only thing, and God will answer your prayer. మీరు ఆ రీతిగా మోకరించి దేవుని యొక్క హృదయాన్ని తాకినట్లయితే మరి మీ దేవుడు మీ యొక్క మొర ఆలకిస్తాడు, మీ ప్రార్థనకు జవాబిస్తాడు. This is the word that was touching my heart. I have so many testimonies to say. Every testimony, not to glorify me, I'm not a wonderful mother, but I glorify my Lord that is in the heavens. He comes down and answers my prayer and does exactly as I want for my children. కాబట్టి నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను, ఎందుకంటే దేవుడు అద్భుతకరుడు, ఎన్నో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మరి కాబట్టి ఈ రీతిగా నేను అన్ని కూడా అనేక విషయాలు తెలియజేయగలను. Shall we pray? మనం ప్రార్థన చేద్దాము. Shall we all close our eyes in prayer and together look unto the Lord? మనం అందరం కూడా కళ్ళు మూసుకొని కలిసి ప్రార్థన చేద్దామా? Every mother and every father and every child has his own desires to pray to God and pour out your heart. This is the time the Lord says, come unto me, my children, those who are heavy laden. I will give you rest. కాబట్టి ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎవరి ప్రార్థనలు విన్నపాలు వారికి ఉంటాయి. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అంటున్నాడు. Our God's ears are turned towards our voices today. ఈ దినాన దేవుని యొక్క చెవులు మన వైపు ఒగ్గి ఉన్నాయి. Right now, God's ears are turned towards your mouth to listen to your heart-crying prayer. కాబట్టి ఈ సమయంలో దేవుడు మీ వైపు, మీ ప్రార్థన వైపు తన యొక్క చెవిగి ఉన్నాడు. And still God is smiling. Why are you so worried? ఆయన దేవుడు నవ్వుతున్నాడు, మీరెందుకు బాధపడుతున్నారు అని. Trust me and I will do for you. నా యందు నమ్మకం ఉంచండి, మీరు మీ ప్రార్థనకు నేను జవాబిస్తానంటున్నాడు. I am here to carry your burden. మీ యొక్క బాధలన్నీ మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. I will help you, my daughter. నా కుమార్తె, నేను నీకు సహాయం చేస్తాను. Everyone's cries, every tear that is going down, Father, it's important to the people who are praying, oh Lord. మరి వారు ప్రార్థనలో కాచే ప్రతి ఒక్క కన్నీటి చుక్క కూడా మీకు ఎంతో అమూల్యమైనది ప్రభువా. Have mercy, oh Father. తండ్రి, దయ చూపించండి. Have pity on these people, Lord. ప్రభా, వారి పట్ల కరుణ చూపించండి. And Lord, you listen and answer, Lord.
ప్రభా మీరు వినండి, మీరు దయ చూపించండి ప్రభా, జవాబు దయచేయండి. Therefore we are touching your heart right now, Lord. అందుకని ప్రభా ఈ సమయంలో ప్రభా యేసయ్య మీ హృదయాన్ని తాకుతున్నాము. That you will stop and turn and listen to these prayers, O Lord. ఈ సమయంలో ప్రభు మీరు ఆగి ప్రభు మా ప్రార్థనకు జవాబు దయచేస్తారని, And you will give answers, Master. మీరు మాకు జవాబులు దయచేస్తారని ప్రభా We thank you and praise you. ప్రభా మీకు వందనాలు తెలియజేస్తున్నాం, మేము స్తుతిస్తున్నాము. Lord, remember us, Lord. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. We are your mothers, O Lord. ప్రభా మేము తల్లులం ప్రభా, And we are carrying this burden for our children, Lord. మా బిడ్డలను బట్టి ఈ భారాన్ని మేము మోస్తున్నాం ప్రభా. There's something that you have to do, Lord. ప్రభా మీరు ఏదో ఒకటి వారి బిడ్డల విషయం చేయాలి ప్రభా. Say one word, O Lord. ప్రభా ఒక్క మాట సెలవీయండి. Help them to be comforted and wipe away those tears, O Lord. వారు ఆదరించబడినట్టు సహాయం చేయండి, ఆ కన్నీటిని తుడవండి. Lord, you will understand that heart of a mother, Lord. ఒక తల్లి మరి వేదన ఏంటో మీకు తెలుసు ప్రభా. And you know the pain that she's going through, Lord. ఆమె పడుతున్న వేదన మీకు తెలుసు ప్రభా. Help her, Lord. ఆమెకు సహాయం చేయండి ప్రభా. Lord, I just thank you and praise you, Lord. ప్రభా మీకు వందనాలు తెలియజేస్తున్నాను, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. I thank you for those who are going through so many problems in their homes, O Lord. The unity that is not there, the love that is missing, and the fighting and the scrambling that's going on. మరి ప్రభా కుటుంబాలు ఎంతో మంది ప్రభా, కుటుంబాల ఏకత్వం లేక కుటుంబ సమస్యలతో ప్రభా మరి బాధపడుతున్న వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. Let the word of peace come into that heart and home, O Lord. మరి ఆ యొక్క శాంతి అనే ఆ మాటని ప్రభా కుటుంబంలోకి రానివ్వండి. Let that peace touch each one's heart, O Lord. ఆ యొక్క శాంతి ప్రతి ఒక్కరిని కూడా తాకనివ్వండి. John 14:27 says, "My peace I give to you." Jesus said those words. మరి యోహాను 14:27 చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్తున్నాడు. The world cannot give you. లోకం ఇచ్చిన రీతిగా కాదు గాని నా శాంతిని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. You can run to the world, but you'll never get this peace. మీరు లోకంలోకి వెళ్ళొచ్చు కానీ ఈ యొక్క శాంతి మీకు ఎప్పుడు కూడా దొరకదు. Only God can give you. కేవలం దేవుడు మాత్రమే మీకు ఆ శాంతిని And ఇవ్వగలడు. He can answer your prayer. మీ ప్రార్థనలకు ఆయన జవాబు దయచేస్తాడు. Thank you for hearing us this now, Lord. ప్రభా మా ప్రార్థన ఆలకించినందుకు మీకు స్తోత్రాలు. Lord, there's so many, Lord. You know each one's tears. You know each one's heart. You know each one's pain, Lord. ప్రభా ప్రతి ఒక్కరి యొక్క హృదయ వేదన, వారి కన్నీరు, వారి బాధ అంతా మీకు తెలుసు ప్రభా. Only you can understand, Lord. ప్రభా మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. Give an answer, Lord. ప్రభా మీరు జవాబు దయచేయండి, And bless them, Lord. వారిని దీవించండి. Lord, give them that comfort that they need, O Lord. వారికి కావాల్సినటువంటి ఆదరణ అనుగ్రహించండి. And give them the strength, new strength that they need to stand up, Lord. వారికి కొత్త బలము తిరిగి నిలబడటానికి అనుగ్రహించండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. Amen and amen. ఆమేన్ ఆమేన్.